వెల్కమ్ టు రిమేక్స్ కింగ్ ఛానల్. హనీమూన్ వివాహమైన తరువాత జంటలు ఒక్కటయ్యే ఓ మధురమైన కలయిక. ప్రతి జంటకు హనీమూన్ జీవితాంతం గుర్తుంటుంది. ఎన్నో మధురమైన అనుభూతులను పంచుతుంది. దంపతులిద్దరూ శారీరకంగానే కాకుండా మానసికంగా ఒక్కటయ్యేందుకు లభించే గొప్ప అవకాశం అది. అయితే అలాంటి హనీమూన్ జరుపుకునేందుకు చక్కటి ప్రకృతి అందాలు కలబోసిన ప్రదేశాలైతేనే బెటర్. అప్పుడే ఆయా ప్రాంతాల్లో విహరిస్తూ అందాలను ఆస్వాదిస్తూ హనీమూన్ మజాను ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ క్రమంలో హనీమూన్ కోసమైతే ఎక్కడో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంచక్క మన దేశంలోనే ఎంజాయ్ చేసేటువంటి కొన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది షిమ్లా. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో షిమ్లా అందాలు అద్భుతంగా ఉంటాయి. ఈ నెలల్లో షిమ్లాను చాలామంది పర్యాటకులు విజిట్ చేస్తూ ఉంటారు. హనీమూన్కు వెళ్ళే వారికి కూడా ఇప్పుడే చాలా బాగుంటుంది. దీంతోపాటు సెప్టెంబర్ 3వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు కూడా షిమ్లాలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు కూడా షిమ్లా వెళ్ళవచ్చు. 2 మనాలి. జూన్, జూలై, ఆగస్టు నెలలు తప్ప సంవత్సరంలో మిగిలిన ఏ నెలలో అయినా మనాలిని సందర్శించవచ్చు. హనీమూన్కు వెళ్ళే జంటలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు. 3వది కేరళ. అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్యలో కేరళను సందర్శించవచ్చు. అక్కడి బోటు షికారు, సీ ఫుడ్, ప్రకృతి అందాలను హనీమూన్ జంటలకు బాగుంటాయి. 4వది కాశ్మీర్. ఏడాది పొడవునా ఏ నెలలో అయినా కాశ్మీర్కు వెళ్ళవచ్చు. చల్లని హిమానీ నదులు, మంచు కొండలు, ప్రకృతి అందాలు హనీమూన్ జంటలను ఆకట్టుకుంటాయి. 5వది శ్రీనగర్. శ్రీనగర్కు కూడా ఏడాది పొడవునా ఏ నెలలో అయినా వెళ్ళవచ్చు. కానీ చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు చేరుకుంటాయి. అవి తట్టుకోగలమంటే ఆ కాలంలోనూ హనీమూన్ జంటలు అక్కడికి వెళ్ళవచ్చు. 6వది సిక్కిం. అక్టోబర్ నుంచి మే నెలల మధ్యలో సిక్కింను సందర్శించాలి. ఇక్కడి తోటలు, పూలవనాలు, కొండ చర్యలు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. హనీమూన్ జంటలకైతే మధురానుభూతులను పంచుతాయి. 7వది డార్జిలింగ్. మార్చి 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు డార్జిలింగ్ అందాలను వీక్షించవచ్చు. హనీమూన్ జంటలకు కూడా డార్జిలింగ్ అనువైన ప్రదేశం. 8వది జైపూర్. రాజస్థాన్లోని జైపూర్కు వెళ్ళాలంటే అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్యలో వెళ్ళాలి. ఎండాకాలంలో వెళితే అక్కడి ఎండలకు తట్టుకోలేరు. 9వది అండమాన్ దీవులు. అక్టోబర్ నుంచి మే నెలల మధ్యలో అండమాన్ దీవులను వీక్షించవచ్చు. సముద్రపు అందాలు, సుందరమైన బీచ్లు, ప్రకృతి సోయగాలతో అండమాన్ దీవులు అలరారుతూ ఉంటాయి. హనీమూన్ జంటలకు ఇది చక్కని వేదిక అని చెప్పుకోవచ్చు. 10వది హంపి. కర్ణాటక రాష్ట్రంలోని హంపి కూడా హనీమూన్ జంటలకు బాగుంటుంది. అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్యలో హంపి వెళ్ళవచ్చు. 11వది మున్నార్. కేరళలో ఉండే మున్నార్ కూడా హనీమూన్ జంటలకు అనువుగా ఉండే ప్రదేశం. ఇక్కడి పచ్చని కొండ చర్యలు జంటలకు ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయి. ఆగస్టు నుంచి మే నెలల మధ్యకాలంలో ఇక్కడికి వెళ్ళవచ్చు. 12వది గోవా. సాధారణ పర్యాటకులకే కాదు, గోవా హనీమూన్ జంటలకు కూడా బాగుంటుంది. ఇక్కడి బీచ్లు, సముద్రపు అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. నవంబర్ నుంచి మార్చి నెలల మధ్యకాలంలో ఇక్కడికి ఎంచక్కా వెళ్ళవచ్చు. 13వది పాండిచ్చేరి. దీనినే పులిచ్చేరి అని కూడా పిలుస్తారు. ఏడాది పొడవునా ఏ నెలలో అయినా ఇక్కడికి వెళ్ళవచ్చు. అంతటి ప్రకృతి అందాలను ఈ ప్రాంతం కలిగి ఉంటుంది. 14వది కూర్గ్. ఈ ప్రాంతం కర్ణాటకలో ఉంది. అక్టోబర్ నుంచి ఏప్రిల్ నెలల మధ్యకాలంలో ఇక్కడికి వెళితే అందాలను బాగా ఎంజాయ్ చేయవచ్చు. 15వది ముస్సోరీ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ ఉంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ ప్రాంతం పర్యాటకులకు అనువుగా ఉంటుంది. 16వది లదాఖ్. మే నుంచి నవంబర్ నెలల మధ్యలో ఎప్పుడైనా లదాఖ్కు వెళ్ళవచ్చు. హనీమూన్ జంటలకు లదాఖ్ చక్కని ప్రకృతి అందాలను అందిస్తుంది. వాటిని చూసి దంపతులు బాగా ఎంజాయ్ చేయవచ్చు. లోనావాలా. మహారాష్ట్రలో ఈ ప్రాంతం ఉంది. ఏడాదిలో ఏ నెలలో అయినా ఇక్కడికి హనీమూన్ దంపతులు వెళ్ళి రావచ్చు. చాలా అనువుగా కూడా ఉంటుంది.
18వది నైనిటాల్. ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సెప్టెంబర్ 2వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు నైనిటాల్ అందాలను వీక్షించేందుకు అనువుగా ఉంటుంది. పచ్చని ప్రకృతి అందాలు హనీమూన్ జంటలను అలరిస్తాయి. 19వది ఊటీ. ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సెప్టెంబర్ అక్టోబర్ నెలలు ఊటీ అందాలను ఆస్వాదించేందుకు అనువుగా ఉండే సమయం. చివరగా 20వది లక్షద్వీప్. సెప్టెంబర్ నుంచి మే నెల మధ్య వరకు లక్షద్వీప్ను సందర్శించవచ్చు. ఆహ్లాదకరమైన ద్వీపాలు, ఉత్తేజాన్ని అందించే బీచ్లు ఇక్కడ ఫేమస్. హనీమూన్ జంటలకు ఇవి ఎన్నో మధురానుభూతులను కలిగిస్తాయి. విదేశాల్లో కంటే మన దేశంలో ఉన్న ఈ టూరిస్ట్ ప్లేస్లకు వెళితే ఖర్చు కూడా తక్కువే అవుతుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.